నమస్కారం. ఈరోజు మనం పరిశీలించబోయే అంశం మనందరికీ చాలా దగ్గరగా ఉండేది. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన నిర్ణయాలు వీటన్నింటికీ కేంద్రమైన మన మనస్సు గురించి. అవును. మన ముందున్న సోర్స్ మెటీరియల్ భగవద్గీత నుండి ఒక అద్భుతమైన ఆలోచనను తీసుకుంది. అదేంటంటే మన మనస్సే మనకు గొప్ప స్నేహితుడు, అలాగే మన పరమ శత్రువు కూడా కాగలడు. చాలా లోతైన విషయం. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఉద్ధరియేద ఆత్మ ఆత్మనం నా ఆత్మానం అవసాదియేత అనే శ్లోకం మనకు తెలుసు. అవును. అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, మనల్ని మనమే పతనం చేసుకోకూడదు. ఈ మాట వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కదా? నిజమే. కాని ఆచరణలో దీని అర్థమేంటి? ఈ ఉద్ధరించుకోవడం, పతనం చేసుకోవడం అనే ప్రక్రియ అసలు ఎలా జరుగుతోంది? మన సోర్స్ ప్రకారం దీనికి జవాబు మన మనస్సులోనే ఉంది. సరిగా. మన మనస్సును ఒక నమ్మకమైన స్నేహితుడుగా ఎలా మలుచుకోవాలో ఈరోజు లోతుగా చర్చిద్దాం. మీరు చెప్పింది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం తరచుగా మన సమస్యలకు కారణాలను బయట వెతుకుతూ ఉంటాం. అవును, పరిస్థితులు, ఇతరుల ప్రవర్తన ఇలా. కరెక్ట్. కాని ఈ శ్లోకం మన దృష్టిని మన లోపలికి, అంటే మన మనస్సు వైపు మళ్లిస్తుంది. ఇక్కడ ఆత్మ అంటే మనసు. హో, అలాగా. మన మనస్సును మనం ఎలా వాడుకుంటున్నామనే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఏదైనా ఒక పని మొదలుపెట్టే ముందు ఇది నా వల్ల కాదు, నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను అని మనసు చెబితే అది శత్రువులా పనిచేసినట్టే. నిజమే. ఆ అంతర్గత గొంతు. అదే మనసు ఇది కొంచెం కష్టమే, కాని ప్రయత్నిస్తే సాధించగలను అని ప్రోత్సహిస్తే అది మిత్రుడు పాత్ర పోషించినట్టు. ఈ చిన్న తేడానే. ఆ చిన్న తేడానే విజయం, అపజయం మధ్య ఉన్న పెద్ద అగాధాన్ని సృష్టిస్తుంది. నిజమే. ఆ అంతర్గత సంభాషణ మనల్ని నడిపిస్తుంది. మనలో చాలామందికి ఆ శత్రువు గొంతు బాగా పరిచయం. అయితే మన సోర్స్ ఇక్కడతో ఆగలేదు. అది గీతలోని చివరి శ్లోకాన్ని తీసుకుని దానికొక కొత్త అర్థాన్నిచ్చింది. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః. ఆ చివరి శ్లోకం. సాధారణంగా దీన్ని భక్తి కోణంలో చూస్తాం. కృష్ణుడు, అర్జునుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం, ఐశ్వర్యం ఉంటాయని అనుకుంటాం. అవును. కాని సోర్స్ దీన్ని ఒక మానసిక, ఆచరణాత్మక సూత్రంగా వివరిస్తోంది. ఇక్కడ కృష్ణుడు, అర్జునుడు అనేవి మన లోపల ఉన్న రెండు శక్తుల. ఖచ్చితంగా. ఈ వివరణ గీత సారాన్ని మన రోజువారీ జీవితానికి చాలా దగ్గరగా తెస్తుంది. ఎలా? ఇక్కడ యోగేశ్వర కృష్ణుడు అంటే ఒక పౌరాణిక వ్యక్తి మాత్రమే కాదు, అది ఒక తత్వం. స్పష్టత, వివేకం, క్రమశిక్షణతో పూర్తిగా వికసించిన బుద్ధికి అది ప్రతీక. అంటే మనలోని వివేకమన్నమాట. అవును. మనలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి, మంచి చెడులను విశ్లేషించే వివేకం ఏదైతే ఉందో అదే కృష్ణతత్వం. మరి అర్జునుడు? ఇక పార్థుడు లేదా అర్జునుడంటే కార్యాచరణ, కష్టపడి పనిచేసే తత్వం, పట్టుదల. ఓకే. అంటే కేవలం ఆలోచిస్తూ కూర్చోవడం కాదు, ఆ ఆలోచనను ఆచరణలో పెట్టే సంకల్పబలం. అంటే గొప్ప వ్యూహాలు రచించే తెలివైన బుద్ధి అంటే కృష్ణుడున్నా, దాన్ని అమలు చేయడానికి కష్టపడి పనిచేసే యోధుడు అంటే అర్జునుడు లేకపోతే లాభం లేదు. సరిగ్గా. అలాగే ఎంతటి పరాక్రమవంతుడైనా సరైన మార్గనిర్దేశం లేకపోతే అయోమయంలో పడతాడు. ఈ రెండూ మనలోనే సమన్వయంతో పనిచెయ్యాలి. అవును. ఈ ఆలోచన మొత్తం విషయాన్ని ఒక కొత్త కోణంలో చూపిస్తోంది. ఇది కేవలం ఆధ్యాత్మిక విషయం కాదు, ఇదొక పర్సనల్ డెవలప్మెంట్ ఫార్ములాలాగా ఉంది. అవును. అందుకే అక్కడ తత్ర శ్రీ విజయభూతి ధువనీతిమతిర్మమ అన్నారు. అంటే ఈ రెండూ కలిస్తే విజయం, ఐశ్వర్యం, స్థిరమైన నీతి అన్నీ వాటంతటవే వస్తాయి. మన జీవితంలో చాలాసార్లు మంచి ఆలోచనలొస్తాయి, కాని వాటిని ఆచరణలో పెట్టం. లేదా ఏమీ ఆలోచించకుండా కష్టపడిపోతుంటాం, కాని ఫలితం రాదు. ఎందుకు? ఎందుకంటే మనలోని కృష్ణుడు, అర్జునుడు వేర్వేరు దిశల్లో ప్రయాణిస్తున్నారు. మన సోర్స్ ఇక్కడే ఒక చాలా ఆసక్తికరమైన ఆధునిక పోలికను ముందుకు తెచ్చింది. అవును, నేను అదే చెప్పబోతున్నాను. మన బుద్ధిని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మోడల్లా శిక్షనివ్వాలనే ఆలోచన. ఇది చాలా అద్భుతంగా అనిపించింది కదా. అసలు మనస్సుకి ఏఐకి సంబంధం ఏమిటి? ఈ పోలిక ఈ తరం వారికి చాలా సులభంగా అర్థమవుతుంది. ఒక ఏఐ మోడల్ని తీసుకోండి. ఓకే. దానికి మనం ఎలాంటి డేటా ఇస్తే అది అలాగే తయారవుతుంది.
దానికి పక్షపాతంతో కూడిన సమాచారం ఇస్తే దాని ఫలితాలు కూడా పక్షపాతంతోనే ఉంటాయి. విద్వేషాన్ని నూరిపోస్తే అది విద్వేషాన్నే ప్రదర్శిస్తుంది. నిజమే. అదే దానికి నాణ్యమైన, వైవిధ్యమైన, సానుకూలమైన డేటాను అందిస్తే అది అద్భుతాలు సృష్టిస్తుంది. మన బుద్ధి కూడా అంతే. అంటే మనం ప్రతిరోజూ చూసే వార్తలు, చదివే పుస్తకాలు, సోషల్ మీడియాలో గడిపే సమయం, మనం మాట్లాడే మాటలు అన్నీ ఇవన్నీ మన మనస్సు అనే ఏఐకి ఇచ్చే ట్రైనింగ్ డేటా అన్నమాట. సరిగ్గా. మనం తెలియకుండానే మన మనసుకు చెత్త డేటాను ఫీడ్ చేస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు, నిరంతరం ఇతరులలో తప్పులు వెతకడం, ప్రతిదానికి ఫిర్యాదు చేయడం, గతాన్ని తలుచుకుని బాధపడటం. ఇవన్నీ మన మనస్సును ఒక ప్రతికూల అల్గారిథంగా మార్చేస్తాయి. సరిగ్గా అదే. ఆ తర్వాత ఏదైనా చిన్న సంఘటన జరిగినా మన మనస్సు పాత డేటా ఆధారంగా వెంటనే ప్రతికూలంగా స్పందిస్తుంది. ఎందుకంటే దానికి మనం అలాంటి శిక్షనే ఇచ్చాం. అవును. అయితే ఈ శిక్షణ ఎక్కడ మొదలవ్వాలి? ప్రపంచంలోని సమాచారాన్నంతా మార్చడం మన చేతుల్లో లేదు. మరి అందుకే మన సోర్స్, ఈ శిక్షణకు పునాది మన కుటుంబమే అని చెబుతోంది. ఇంట గెలిచి బయట గెలవాలి అనే సామెతను గుర్తుచేస్తోంది. మన మనసు అనే ఏఐకి మనమిచ్చే మొదటి, అత్యంత ప్రభావవంతమైన ట్రైనింగ్ డేటా మన కుటుంబం నుంచే వస్తుంది. ఇది చాలా లోతైన విషయం. సోర్స్లో ఒక తండ్రి బిడ్డ ఉదాహరణ ఇచ్చారు. తండ్రి కోపంగా ఏదైనా చెప్పినా ఆ మాటల వెనుక ఉన్న ప్రేమను, ఆందోళనను పిల్లలు అర్థం చేసుకోవాలి. అలాగే పిల్లలు ఒత్తిడిలో ఏదైనా అంటే వాళ్ల పరిస్థితిని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఇది వినడానికి బాగుంది, కానీ ఆచరణలో చాలా కష్టం కదా. చాలా కష్టం. మాటలు గుచ్చుకున్నప్పుడు, అహం అడ్డు వచ్చినప్పుడు ఈ అవగాహన ఎలా సాధ్యం? ఇక్కడే మనకు శిక్షణ పొందిన మనసు అవసరం. శిక్షణ లేని మనసు వెంటనే ప్రతిస్పందిస్తుంది. నన్ను అంత మాట అంటాడా అంటుందా? అవును, అహాన్ని గాయపరుచుకుంటుంది. కాని శిక్షణ పొందిన మనసు విశ్లేషిస్తుంది. ఆయన ఎందుకలా అనుంటారు? బహుశా ఆఫీస్లో ఏదైనా టెన్షన్ ఉందేమో, లేదా తను ఈ మధ్య పరీక్షల ఒత్తిడిలో ఉంది, అందుకే అలా మాట్లాడిందేమో అని ఆలోచిస్తుంది. ఇది జరగాలంటే మనం మన కుటుంబ సభ్యుల గురించి సానుకూల డేటాను మన మనసుకు ముందే అందించి ఉండాలి. అంటే ఇదొక ప్రివెంటివ్ మెయింటెనెన్స్ లాంటిదా? సమస్య వచ్చినప్పుడు స్పందించడం కాకుండా, సమస్య రాకుండా మన మనసును సిద్ధం చేసుకోవడం. ఖచ్చితంగా. అయితే ఈ సానుకూల డేటాను ఎలా ఫీడ్ చేయాలి? ఆచరణలో దీన్ని ఎలా చేయాలి? సోర్స్ దీనికి ఒక చాలా సులభమైన కాని శక్తివంతమైన టెక్నిక్ను సూచిస్తోంది. చెప్పండి. దానికి కావలసింది కొంత సమయం, సంకల్పం మాత్రమే. మన కుటుంబ సభ్యుల గురించి, భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, వారి మంచి లక్షణాలను, వారు మనకు చేసిన మంచి పనులను రోజు మనస్సులో అనుకోవాలి. ఉదాహరణకు, మా నాన్న నా చదువు కోసం ఎంతో త్యాగం చేశారు. మా అమ్మ నా ఆరోగ్యం గురించి ఎంతగానో ఆలోచిస్తారు. కష్టకాలంలో నా స్నేహితుడు నాకు అండగా నిలిచాడు. ఇలాంటి వాక్యాలను పదే పదే మననం చేసుకోవాలి. ఇది మన మనస్సును పాజిటివ్గా కండిషన్ చేయటం లాంటిది. కాని ఇది మొదట్లో కొంచెం కృత్రిమంగా అనిపించదా? అంటే మనకు వాళ్లమీద కోపంగా ఉన్నప్పుడు కూడా వాళ్ల మంచి గురించి ఆలోచించడం, అది మనల్ని మనం మోసం చేసుకున్నట్టవదా? ఇది మంచి ప్రశ్న. ఇది మోసం చేసుకోవడం కాదు, చిత్రాన్ని పూర్తిగా చూడటం. ఓకే. ఒక వ్యక్తి మనల్ని బాధపెట్టినప్పుడు ఆ ఒక్క సంఘటనే మనకు గుర్తుంటుంది. ఆ క్షణంలో వారు 100 మంచి పనులు చేసినా మనకు కనిపించవు. నిజమే. ఈ అభ్యాసం ఏం చేస్తుందంటే ఆ ఒక్క ప్రతికూల సంఘటనను బ్యాలెన్స్ చేయడానికి 100 సానుకూల విషయాలను మన ముందుంచుతుంది. ఇది ఒక వ్యక్తిని గుడ్డిగా ఆరాధించడం కాదు, వారి వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మన మనసుకు శిక్షణివ్వడం. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? అలా శిక్షణ పొందినప్పుడు భవిష్యత్లో ఏదైనా అపార్థం జరిగితే మన మనస్సే మనకు గుర్తు చేస్తుంది. ఈ ఒక్క పొరపాటుకే ఇంతగా ఆలోచించకు, వారు నీకు ఎంత మంచి చేశారో గుర్తు చేసుకో అని మనల్ని శాంతపరుస్తుంది. అప్పుడు మనలోని వికసించిన బుద్ధి అంటే శ్రీకృష్ణుడు మేల్కొంటాడు. అంటే మన ప్రతిస్పందనలను మనమే నియంత్రించుకునే శక్తి మన చేతుల్లోకొస్తుందన్నమాట. ఇది కేవలం కుటుంబానికే పరిమితమా? లేక మన చుట్టూ ఉన్న అందరితోనూ ఇలాంటి సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చా? మన సహోద్యోగులు, బంధువులు? ఇది అందరికీ వర్తిస్తుంది. కుటుంబం అనేది మొదటి ప్రయోగశాల మాత్రమే. ఫస్ట్ స్టెప్. అవును. ఇక్కడ విజయం సాధిస్తే దీన్ని మనం ఎక్కడికైనా విస్తరించవచ్చు. మనల్ని విమర్శించే సహోద్యోగి గతంలో మనకు సహాయం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకోవచ్చు. మనతో విభేదించే బంధువు
మన పట్ల చూపిన ఆప్యాయతను తలుచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనలో కోపం, ద్వేషం స్థానంలో సహనం, ప్రేమ పెరుగుతాయి. ఇదే నెమ్మదిగా వసుదైక కుటుంబం అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబమనే భావనకు దారితీస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ మంచిని చూడగల సామర్థ్యం మనకొస్తుంది. అప్పుడు మన జీవితంలోకి అపారమైన ప్రశాంతత వస్తుంది. అవును. మన సోర్స్ మెటీరియల్ ప్రకారం ఎక్కడైతే ఈ ఆనందం, ప్రశాంతత ఉంటాయో అదే నిజమైన మోక్షమని చెప్పబడింది. అంటే మోక్షమనేది మరణం తర్వాత స్వర్గంలోనో వైకుంఠంలోనో దొరికేది కాదు. మనం బ్రతికి ఉండగా మనస్సుతో అనుభవించే ఒక ఉన్నతమైన స్థిత. ఖచ్చితంగా. మోక్షమనేదొక భౌగోళిక ప్రదేశం కాదు, అది ఒక మానసిక స్థితి. మనసు నిండా ఆందోళన, కోపం, అశాంతి పెట్టుకొని ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ప్రశాంతత లభించదు. నిజమే. అదే మన మనస్సును ప్రేమతో, క్షమతో, అవగాహనతో నింపుకుంటే మనమున్న చోటే స్వర్గముంటుంది. మనకు లభించే ఆ అంతర్గత ప్రశాంతతే భగవంతుని ప్రసాదం. ఆ ప్రశాంతతే మోక్షం. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఏ బాహ్య సంఘటన ఎక్కువగా ప్రభావితం చెయ్యలేదు. ఎందుకంటే మన ఆనందానికి రిమోట్ కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది. అద్భుతం. మనం ఈరోజు మాట్లాడుకున్న విషయాలన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుంటే మన మనస్సును ఒక శత్రువులా కాకుండా మిత్రుడిగా ఎలా మార్చుకోవాలో చూశాం. అవును. మనలోని వికసించిన బుద్ధి అంటే కృష్ణుడు మరియు కార్యాచరణ అంటే అర్జునుడు కలిస్తేనే విజయం సాధ్యమని తెలుసుకున్నాం. మన బుద్ధిని ఒక ఏఐ మోడల్లా సానుకూల సమాచారంతో, ముఖ్యంగా కుటుంబ సంబంధాలలో ప్రేమ, అవగాహన అనే డేటాతో శిక్షణ ఇవ్వడం ద్వారా ఇంట్లో ప్రశాంతతను సాధించవచ్చని అర్థం చేసుకున్నాం. అవును. అంతిమంగా ఆ ప్రశాంతతే మనం ఈ జీవితంలోనే అనుభవించగల మోక్షం అని మన సోర్స్ స్పష్టం చేస్తోంది. ఒక్క విషయం చెబుతాను. మన సోర్స్ ప్రకారం మనం యుగాలను మార్చలేకపోవచ్చు, కాని మన అంతర్గత యుగాన్ని మనం ఖచ్చితంగా మార్చుకోగలం. మన అంతర్గత యుగాన్ని. మన మనస్సు, మన ఇల్లు ప్రశాంతంగా, ప్రేమగా ఉంటే మనకు అదే సత్యయుగం. అక్కడ ఆనందం, శాంతి తప్ప మరేమీ ఉండవు. కాబట్టి మన శ్రోతలు ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఏమిటంటే, ఈ చర్చ నుండి స్ఫూర్తి పొంది మన మనస్సు అనే ఏఐకి ఒక కొత్త, సానుకూల ప్రోగ్రామింగ్ ఇవ్వడానికి మనం ఈ వారం తీసుకోగల ఒక చిన్న, ఆచరణాత్మకమైన చర్య ఏమిటి? ఒక చిన్న చర్య. అది మన కుటుంబ సభ్యులలో ఒకరి గురించి 5 నిమిషాల పాటు వారి మంచి గుణాలను తలుచుకోవడమా, లేదా చాలా కాలంగా ఉన్న ఒక అపార్థాన్ని తొలగించుకోవడానికి ఒక చిన్న అడుగు వేయడమా? ఆ ఒక్క చిన్న చర్య మన వ్యక్తిగత సత్యయుగాన్ని నిర్మించుకోవడం వైపు మనల్ని ఎలా నడిపించగలదు?